16 ఏళ్ల తర్వాత దంపతుల మధ్య తగాదా వచ్చినా సరే ఒకడు ఏమంటాడంటే మొదటి రోజు నేను కాలెట్టినప్పుడే నాకు అర్థమైంది, వీడంటే వీళ్ళమ్మ అంటున్నామా అత్తగారు ఆవిడ కనిపడి అమ్మాయి గుడ్డొచ్చిన వేళ అని అమ్మాయి ఇంట్లో కాలెట్టినప్పుడే నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది, అప్పుడు ఎందుకు చెప్పలేదమ్మా, గోమే కొట్టియాలి పట్టుకుని అత్తగారు పుట్టిదే అప్పుడు బాగానే ఉంది ఆవిడ. ఇప్పుడు తగాదా రాగానే పాతవన్నీ వెతకడం, అదంతా మొత్తం చింతపండు ముద్ద చేసి అక్కడ పెట్టడం, తగాదా పెరిగిపోదు. సహజంగా స్త్రీలు కానీ పురుషులు కానీ మనం ఇలాగే ఉంటాం. ఏదైనా చిన్న భేదం వస్తే పాతవన్నీ కలుపుతాం, దానికి యాడింగ్ ఈ మొత్తం ఏడిపింది చివరికి. ఆ తగాదాన్ని అంతవరకే ఆ ముక్క వరకే చూస్తే ఏ తగాదైనా 5 నిమిషాల్లో పోతుంది, దానికి పూర్వాన్ని జోడించకూడదు. అందుకే శత్రుకుడు అన్నట్ట ఇది అసలు పెళ్ళినాడు కైక కూడా దేవుడి మన రాముడి పెళ్లికి దానికి వచ్చినప్పుడే మనం చూసాం, అప్పుడే దీని పోయి ఇలా ఉంది, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా చిన్నప్పటి నుంచి ఇంతే. ఈ మాటలన్నీ మన వాళ్ళు మాట్లాడుకునే మాట శత్రుకుడు చేత మాట్లాడించారు. కానీ ఆయన పేరు శత్రుకుడు కదా, చక్ర స్వరూపం వేసేయడమే ఆయన లక్షణం. భరతులంత మంచివాడు కానీ అందుకని వేసేద్దాం అంతే. రఘువుల వంగ సంబూలను రాని నది చెప్పి తోక చుక్క, ఇది పెద్ద తోక చుక్కది, దీన్ని వేసేయవలసింది. ఇది కృతము కైకయి సిఖిమతి, కైకయి అనేటువంటి అగ్నికి ఇది ఆజ్యం, ఇది నీరు పోసినట్టే. ఇది కైకయి సిఖిమతి, సిఖి అంటే అగ్ని, కైకయి అనేటువంటి అగ్నికి ఇది కృతము ఆజ్యం పోసినట్టయింది. అది అసలే అగ్ని, దానికి ఇది ఆజ్యం పోసినట్టయింది. చెప్పిన మాటలు అలా ఉన్నాయి. ఇంకోటి తల కైకయి సిఖి మతిత్వం వల్ల గుంట నక్క, దీని బుద్ధులన్నీ గుంట నక్క ఆలోచన. నక్కలు గోతికాడు కూర్చొని ఆలోచన, స్వయంగా ఏ జంతువుని చంపలేవు నక్కలు. అందుకని సింహానికి ఎద్దుకి పులికి లేడికి ఏదో తగాదా పడతాయి మొత్తం. ఆ పులి కోపం వచ్చేలా చేస్తే ఆ పులి వెళ్ళి ఎద్దుని చంపేస్తే ఆ ఎద్దు సగమే తింటుంది పులి, మిగిలిన మాంసాన్ని నక్క తింటుంది. నక్క స్వయంగా చంపలేదు కాబట్టి వేరే జంతువుల మీదకి ప్రేరేపిస్తుంది సింహాన్ని పులిని. దాన్ని ఏదో గొడవ పడుతుంది. సింహళం పింగళకుడు కరటకుడు దమనకుడు వ్యవహారాల్లో ఉంటాయి, ఎందుకంటే స్వయంగా చంపలేదు. అదేదో పెద్ద జంతువుని ఏనుగుని చంపేస్తే ఆ ఏనుగులో సింహం తినేదేవుడు కుంభస్థలంలో మాంసం ఊరికే 1/4 కేజీ, మిగిలిన మొత్తం 100 కేజీలు నక్క తింటుంది 10 రూపాయలు. అందుకోసం నక్క గుంట నక్క జిత్తులు మారి అంటారు. అందుకోసమే ఒక్కొక్కడు వాడు శత్రువుని ఏం చేయలేక మన దగ్గరకు వచ్చి వాడి మీద మనని రెచ్చగొడతాడు. మనం ఏదో వాడు చేస్తే ఆ ప్రయోజనం వాడు పొందుతాడు. అటువంటి వాడే గుంట నక్క. అందుకే మందరికి ఏవో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని కైకని రెచ్చగొట్టింది అదేం చేయలేక. అది కోరితే ఎవరు వరాలు ఎవరగా మందరం వెళ్ళి దశరథ మహారాజా నాకు 2 వరాలు ఏంటంటే ఉద్యోగంలో తీసేసాను పొమ్మని చెబుతాడు. అందుకని కైకని రెచ్చగొట్టింది. అందుకని సరిగ్గా గుంట నక్క, తిట్టుమాట అయినా సరిపోయేమాట. మతి త్రోవల్ల గుంట నక్క, దీని బుద్ధి దీని ఆలోచనలన్నీ గుంట నక్కవే. ఈ అఘమతి, అఘం అంటే పాపం, దీని బుద్ధి నిండా పాపపు ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు. ఈ అఘమతి ఆ వెంటనే ఇంకొక మాట, దీని మోము జ్వరితాగ్ని మాడిన పెంకు ముక్క. ఇది ఖచ్చితంగా విజయవాడలో వాళ్ళ ఇంట్లో కొంపటి కింద పెంకులు పెడతారు చూడండి, అన్నం కింద ఆ పెంకు ముక్క చూసి వచ్చిన ఆలోచన లేదా రాదు. ఇంకో ఏ భాష వాడికి ఆలోచన రాదు, తెలుగు వాడికి మనవాడికి వస్తుంది. ఎందుకంటే మనకి అన్నం కింద నీ 2 పెంకులు ఇలా పట్టుకుని తీయడం అలవాటు. ఆ 2 పెంకులు ఎప్పుడూ మాడిపోయే ఉంటాయి. కొంతమంది మొహాలు కూడా అలాగే ఉంటాయి. జ్వలితాగ్ని మాడిన పెంకు ముక్క, బాగా రగిల్చేటువంటి అగ్నిలో మాడిపోయిన పెంకు ముక్కలు ఉంది. ఆ మొహం చూడు ఎలా ఉంది, మసి మారిపోయాయి అన్నమాట. పెంకు బాగానే ఉంటుంది కానీ మాడిన పెంకు ముక్క బాగుండు. సరిగ్గా వాటిలో పక్కన పెడతారు, మళ్ళీ ఏదో ఒక ఆస్తి దాన్ని మళ్ళీ అన్నం కింద చెప్పడానికి కావాలి కదా. ఎప్పుడు ఆ 2 కిలో పట్టుకోవడం, గిన్నెల పైన కొప్పడమే పెట్టడం, పొయ్యి మించి దించడం. ఆ పెంకు ముక్క ఎలా ఉండవు, దీని మొహం అంతే. అందుకని ఇంకొక మాట అండి, గొప్పది మనకు తెలియని మాట, ఆయన కనిపెట్టిన మాట నిజాన్ని. తా మగ జనయించి పుబ్బబడి మాడును పో, దీని తలంపులన్నీయు. దీని ఆలోచనలన్నీ మగ జనయించి పుబ్బబడి మాడు, మగలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఇదేం మాట అండి, లోకంలో ఇలా ఉండదే. పుబ్బలో పుట్టి మగలో మాడిపోయింది లోకంలో మాట. మీరు గమనించాలి. ఒక సంస్థ కూడా పెట్టాడు, అవినీతి నిర్మూలన సంస్థ, అది కూడా పెడతాడు. ఒక కార్యదర్శి ప్రెసిడెంట్ అని మాట్లాడతారు, దానికోసం చందాలు వదిలేస్తారు. ముందు ఈ ప్రెసిడెంట్ మింగేస్తాడు, అక్కడి నుంచి గొడవలు వస్తాయి, 3వ రోజు దాన్ని మూసేస్తారు. అప్పుడు ఏమంటాం మనం, ఈ సంస్థలన్నీ ఇంతే, పుబ్బలో పుట్టి మకలో మాడిపోయాయి అంటాం మనం. కానీ మీరు గమనించండి, విశ్వనాథ్ ఎందుకు మార్చాడో. మకలో పుట్టి పుబ్బలో మాడింది. పుబ్బలో పుట్టి మకలో మాడితే పుబ్బ తర్వాత నక్షత్రం, మఖ ముందు నక్షత్రం. అశ్విని భరణి కృత్తిక రోహిణి మర్చిపోయిన తర్వాత మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర, అంటే ముందు మఖ తర్వాత పుబ్బ. పుబ్బలో పుట్టి మకలో మాడాలంటే పుబ్బ నుంచి మకకి మళ్ళీ 27 రోజులు రావాలి. అంటే ఆ సంస్థ 27 డేస్, సుమారుగా 1 నెల ఉంది. అంటే కొంత ఉన్నట్టే. మనం అంటాం పొరపాటు, పుబ్బ పుట్టడం మక మాడడం ప్రాసెస్ సరిపోయింది కాబట్టి పుబ్బలో పుట్టి మకలో మాడింది. అంటే 1 నెల రోజులు కూడా నిలబడలేదు. అటువంటిప్పుడు అది వాడాలి. కానీ దీని ఆలోచనలు 1 రోజు కూడా ఉండవు. విశ్వనాథ వారి ఉద్దేశం అది. అందుకని తా మగ జనయించి పుబ్బగని వాడు, మక పుబ్బ మకలో పడితే పుబ్బలో పోతాయంటే 1 రోజే ఉంటాయి. పుబ్బలో పుట్టి మకలో పోవాలంటే 27 రోజులు ఉండాలి, రౌండ్ ఎదురుగా. కానీ మకలో పుట్టి పుబ్బలో పోవాలంటే 1 రోజే ఉండాలి. అది గమనించాడు. పైగా ఆ గమనింపు ఎక్కడి నుంచి వచ్చిందండి, ప్రాస, ఘకార ప్రాస కోసం ఆయన ఆలోచిస్తుంటే మగధ వచ్చింది.
మా గలవ పుట్టింది పొబ్బలో వాడిందన్న సరిపోతుంది. ఎందుకంటే ఒక్క రోజులో పోయిందని చెప్పడం. యతిప్రాసలు సమర్థుడైన కవికి తరుగుకుంటూ వస్తాయండి. నా కోసం శ్మశానాల నిఘంటువుల నుంచి సినీవారుల శబ్దాలు తరుగుకుంటూ వస్తాయన్న మహాకవి శ్రీశ్రీ. వచన కవిత్వంలో, గేయ కవిత్వంలో ఆయన ఎంతో అంతగా 10 రెట్లు విశ్వనాథ పద్య కవిత్వం. అందుకని ఈ మహాకవులందరికీ శబ్దాలు తరుగుకుంటూ వస్తాయి. వాళ్ళు వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే శ్రీశ్రీ కూడా బాగా చదివినవాడు, పండిత కుటుంబంలో పుట్టాడు, విపరీతంగా చదివాడు. అందువలన ఆ కవిత్వం నిలబడి తర్వాత మళ్ళీ అంత వాడేది ఇంకెవడేడు చీచి శ్రీశ్రీ లేదు. ఇంకా చీచి అంతే, 2 చీలు మిగిలి, చీలు పోయే చీలు మిగిలి. అందుకని ఆ కవిత్వం ఈ కవిత్వం సమానంగా ఎందుకు విరాజాల విశ్వనాథ కూడా వేదిక మీద శ్రీశ్రీని ఇలా ఓ కవిత నా కవిత చదవగానే గౌగులించుకుని అభిమానించాడు. గుహుడు రాముడు గౌగులించుకున్నట్టే ఆ కవిత్వానికి పడిపోయాడు. అందుకని వాళ్ళకి ఆ శబ్దాలు వెతుక్కుంటూ వస్తాయి. మగ జనజించి బొబ్బబడి మాడు దీని తలంపులన్నీయు. ఆ రకంగా మందరిని కొట్టకుండా వదిలేశారు. కారణం ఏమిటంటే అప్పుడు భరతుడు అడ్డం పడి శత్రుఘ్నుడితో ఒక్క మాట అన్నట్టు. రామాయణంలో ఉదాత్తమైన ఘట్టం, దాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం. ఒక్క మాటగా రాముడు వెళ్ళేటప్పుడు ఇటువంటివి జరుగుతాయని ఊహించాడు. రాముడు అంతటి దూరదృష్టి కలిగిన వాడు. దురాలోచన లేదు, దూరాలోచన తప్ప. రాత్రికి రాత్రి ప్రయాణం ఎందుకు కట్టాడు అంటే తెల్లారేసరికి అక్కడ ఉంటే 2 రోజులు అక్కడ ఉంటే రామా ఫ్యాన్స్ అసోసియేషన్, రామా అభిమాన సంఘం వారు కైక ఉండే పుట్టింటి నగరం అంటించేస్తారు. వెంటనే మన్నాడు పత్రికల వాళ్ళు దీంట్లో రాముడు కుట్ర ప్రశ్న గుర్తు. వెంటనే లక్ష్మణుడు ముద్దు దగ్గర మైకు, కైకది ముద్దు దగ్గర మైకు తయారు. టీవీ 9లో చర్చ, ముగ్గురు కూర్చొని తయారైపోతుంది. ఇవన్నీ రాముడికి వచ్చేస్తుంది. నేను అక్కడికి రాముడు జవాబు చెప్పుకోలేదు, దరిద్రం అతనికి. అందుకని ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కూడా ఒక ఆలోచన వచ్చింది. రాజు రాజే అడిగియం తెలిసినవాడు బాగా. అక్కడ భరతుడు శత్రుఘ్నుడు ఇంకా అక్కడికి రాలా. అందుకని అక్కడ ఉన్న కాస్త అధికారుల్లో ముఖ్యమైన వాడు దాన్ని పిలిచి చెప్పాట. భరతుడికి శత్రుఘ్నుడికి ఒక్క మాట చెప్పు, కైకని గాని మందరని గాని ఎవరన్నా చెయ్యి చేసుకున్నా, మాట అన్నా, ఏం చేసినా వాళ్ళిద్దరితో నేను జీవితాంతం మాట్లాడనని చెప్పాను. అది భరతుడు రాగానే భరతుడికి చెప్పారు ఆ విషయం. లేదా కైకని వేసేసేవాడు, ఎంత కోపం వచ్చింది. కైకని గాని మందరని గాని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళతో నా జీవితాంతం శత్రువులు వాళ్ళు. వాళ్ళతో నేను జీవితాంతం మాట్లాడను. ఇక్కడ ఉంటే నరికేస్తాను, అనుమానం లేదు. ఇక్కడ నేను లేనుగా కూడా చెబుతున్నా, జీవితాంతం మాట్లాడను. నా తమ్ముళ్ళిద్దరికి ఈ విషయం చెప్పాను. అది జ్యేష్ఠుడు అంటే. ఒక్కడు జ్యేష్ఠుడు సరైన వాడైతే కుటుంబం అంతా బాగుంటుంది. ఏమాత్రం గొడవ జరిగే అవకాశం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాడు. ఆ మాట భరతుడికి చెప్పారు. అక్కడికి భరతుడికి ఒడికి ఏమిటంటే, ఈ దిక్కుమాలిన 14 ఏళ్ళు ఎలాగో అలా భరిస్తాడు. రాముడు మాట్లాడకపోతే ఎలా భరిస్తామని, అది పెద్ద శిక్ష. అందుకోసం తల్లిని క్షమించాడు, మందరిని క్షమించి శత్రుఘ్నుడితో అన్నాడు, దీన్ని చంపడం ఒరే నీకు 5 నిమిషాలు అయితే నాకు 1 నిమిషం పని. నాకెంత కోపం ఉంటుందమ్మా. పైగా దీని చేష్టలకు బలిగిపోయిన వారు నేను కదా, నిన్నెవరూ ఏం చేయరు, నన్నంటారు. లోకమంతా ఉమ్మేస్తున్నారు బయట. భరతుడు చేశాడు ఈ మోసం, భరతుడు చేశాడు ఈ ద్రోహం అని. అంత ద్రోహానికి బలిగిపోయిన వాడు నేనే మాట్లాడాలా. ఎందుకంటే రాముడు ఈ ప్రతిజ్ఞ చేశాడు రా. మనకి దీన్ని చంపడం వల్ల కలిగే ఆనందం కంటే, దీన్ని తిట్టడం వల్ల తీరే కక్ష కంటే, రాముడు మాట్లాడకపోవడం వల్ల కలిగేటువంటి దుఃఖం ఎక్కువనైనా వదిలేసేయాలి. ఆ రకంగా మందరిని క్షమించి వదిలేశారండి. అది రాముడి యొక్క వ్యక్తిత్వం. తాను చెడు చెయ్యడు, తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు చెడు చెయ్యకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయోధ్యకాండ ఇంచుమించుగా ముఖ్యమైన ఘట్టాలు ముగిసే. ఒక భరతుడికి సంబంధించిన ఘట్టం మాత్రం రేపు మొదలుపెట్టి చెప్పుకొని అరణ్యకాండ రేపు చెప్పుకుందాం. శరవణ ప్రశ్న.